విశాఖ గాజువాకలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. సుందరయ్య కాలనీలో బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ జిరాక్స్ షాప్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటరమణ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో యువతికి త్రుటిలో ప్రమాదం తప్పింది. అంతకు ముందే స్కూల్ పిల్లల మీదకి లారీ వెళ్లాల్సింది, కానీ డ్రైవర్ అప్రమత్తతో వారిని తప్పించారు. దీంతో 20 మంది స్కూల్ పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మరోవైపు లారీ షాప్లోకి దూసుకెళ్తున్న విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లారీ భారీ వేగంతో షాప్లోకి వెళ్తున్నట్లుగా దృశ్యాల్లో కనిపిస్తోంది. అక్కడ పక్కనే ఉన్న యువతి భయాందోళనతో ఒక్కసారిగా పక్కకు తప్పుకుంది. కానీ అక్కడే ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాజువాక లారీ బీభత్సాన్ని కళ్లారా చూసి మహిళ భయంతో గజగజ వణికిపోయింది. యాక్సిడెంట్ ఘటనతో షాక్లోకి వెళ్ళిపోయింది. స్కూల్లో 2వ తరగతి చదువుతున్న తన కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో చిన్న కొడుక్కి బిస్కెట్స్ కొనడానికి షాప్కి వెళ్ళింది ఆ మహిళ. కళ్ళు మూసి తెరిచేంతలో దూసుకొచ్చిన లారీ నుంచి ఆమె తప్పించుకుంది. 2 అడుగుల దూరం నుంచి మృత్యువును చూసిన ఆమె షాక్కి గురైంది. ఆమెను ఎన్టీవీ కలిసింది. గాజువాక సుందరయ్య కాలనీలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో త్రుటిలో తప్పించుకున్నటువంటి మహిళ ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అక్కడ? మీరు ప్రమాదం సమయంలో ఉన్నారు కదా, ఏం జరిగిందో చెప్పండి అమ్మా. లారీ ఫాస్ట్గా వచ్చిందండి, చాలా ఫాస్ట్గా. అది నేను చెప్పలేనండి. ఎలా కదమ్మా, ఇప్పుడు అక్కడ స్పీడ్ గా లారీ వచ్చింది అన్నారు, మీరు గమనించారా? పిల్లలు కూడా వస్తారండి, స్కూల్ నుంచి పిల్లలు చాలా ప్రమాదం ఉంటారండి. ఒక 20 మంది అలా పిల్లలు చాలా మంది వస్తారు, పేరెంట్స్ పిల్లలు. లక్కీ ఏంటంటే అటు నుంచి ఏం రాలేదు, ఇటు నుంచి లారీ వచ్చింది. దానికి ముందు కూడా బైక్స్ ఏం రాలేదు. ఎవరు కేక్ లేదమ్మా, ఇలా లారీ వచ్చేస్తుంది తప్పకుండా ఎవరు కేక్ లేదు. ఆ టైంలో ఎవరు లేరు, మేము ముగ్గురమే ఉన్నాం. అతను ఎవరో చనిపోయారు, అతను ఆ షాప్ లో ఒక అమ్మాయి, నేనే, అంతే. ఎవరు లేరు, తర్వాత వచ్చారండి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగాయా? మీరు ఇక్కడ ఉన్నారు కదా, 2 years అవుతుంది వచ్చి. అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు ప్రమాదం చిన్నదాంతో తప్పైంది, లేదంటే ఎవరైనా స్పీడ్ బ్రేకర్లు అక్కడ ఏమైనా ఉంటే కొంచెం ప్రమాదం ఆగేది కదా, ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్? అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఏమైనా వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా పైనుంచి వచ్చేస్తున్నాయి వెహికల్స్, పిల్లలు వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది, మేమైనా వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. అంటే షాప్ లో ఇంకెవరు లేరమ్మా, మీరు అతను ఇంకొక ఎవరు చనిపోయారు కదా, ఒక అమ్మాయి. అతను ఎప్పుడు వచ్చారు? అతను ఏమో తెలియదండి, నేను వెళ్తేప్పటికి అతను ఉన్నారు. ఇంకెవరు లేరు షాప్ లో? వేరే ఎవరు లేరు. ఆ అమ్మాయి, ఒక అమ్మాయి నాకు ఇచ్చింది, అతనే, అంతే. లారీలో ఎంతమంది ఉన్నారు? అవేం నేను మరి వెంటనే వెళ్ళిపోయానండి, నేను ఉండలేదు స్పాట్. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు కదమ్మా? కొంచెం అనుకుతుంది. సరే, ఇది ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి, అక్కడ తప్పించుకున్నటువంటి మహిళ చెప్తున్న మాటలు. అయితే ఆ ప్రాంతంలో నిత్యం కూడా కొన్ని వందలాది మంది స్టూడెంట్స్, చిన్నపిల్లలు అంతా కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే లక్కీగా అది మధ్యాహ్నం ఆ సమయం కావడంతో ఇంకా స్కూల్ విడిచిపెట్టలేదు. కానీ అంతకుముందే ఒక 20 మంది చిన్నపిల్లలు అక్కడ చాక్లెట్లు కొనుక్కుని బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే మాత్రం వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ ప్రమాదం బారిన పడేవాళ్ళు, చాలా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆమె కూడా ఇంకా, ఎందుకంటే ఆ మృత్యువుని దగ్గర నుంచి చూసింది కాబట్టి ఆవిడ ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా కళ్ళెదుట కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికైనా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు స్పందించి ఆ డౌన్ నుండి, ఏదైతే అప్ నుండి డౌన్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో బలమైన స్పీడ్ బ్రేకర్లు వేస్తే ఇటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.